సాయిరామ్. కార్తీక మాసం నెల రోజులు అందరూ జయప్రదంగా ముగించుకున్నారు. దీపదానాలు, దీపారాధనలు, దాన ధర్మాలు, పుణ్యాలు అన్నీ చక్కగా జరిగింది. ఈ రోజుతో ఈ కార్తీక మాసం మనమందరం జయప్రదంగా ముగించుకున్నాం. కానీ ముగించుకున్న తర్వాత మనం పోలీస్ వర్గానికి వెళ్ళిందని ఒక కథనే చెప్పుకున్నాం. ఈ కథనే ఈ కార్తీక మాసం లాస్ట్ రోజుని మనమందరం కూడా వినాలి. పోలి అంటే కృష్ణా జిల్లాలో బాతురా అనే ఒక గ్రామంలో పోతడు అనే ఒక చాకలి అతను ఉండేవాడట. అతను ఊరందరి బట్టలో ఉతికి అందరికీ సేవ చేసేవాడు అనమాట. అలాంటి అతనికి మాలి అనే ఒక భార్య ఉండేది. ఆ భార్య చాలా గయ్యాళితనంతో ఉండేదన్నమాట. వాళ్ళకి 4 కొడుకులట. 4 కొడుకులకి పెళ్లి చేశారు. 4వ కోడల పేరు పోలి అన్నమాట. 4వ కోడల పేరు పోలి. పోలి అంటే ఆవిడ చాలా ఉత్తమమైన అమ్మాయి అన్నమాట. చాలా నమ్మదస్తురాలు, చాలా మంచిది. ఆవిడ 4 కోడళ్ళలోని ఈ పోలి అన్న పాప చాలా మంచిదన్నమాట. ఆవిడ అత్తమామలకు సేవ చేసుకుంటూ, అత్తగారు ఏం చెప్పినా చేస్తూ, భర్త ఏం చెప్పినా కరెక్ట్గా భర్తదారిలో నడుచుకుంటూ, దైవారాధన చేసుకుంటూ, అందరినీ ఆదరించుకుంటూ చక్కగా మంచి ప్రవర్తనతో మంచిగా ఉండేదన్నమాట. కానీ మాలి మాత్రం చాలా గయ్యాళి ఆవిడనమాట. ఆవిడ 3 కోడళ్ళని ఇష్టంగా చూసేదంట. కానీ ఈ మాలిని మాత్రం, ఈ పోలిని మాత్రం అసలు ఆ మాలి జాగ్రత్తగా చూసేది కాదట. అలాగే ఈ కార్తీక మాసం వచ్చింది. ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా ఈ మాలి ఈ 3 కోడళ్ళనే తీసుకుని కార్తీక స్నానానికి వెళ్ళేదంట. ఎప్పుడు కూడా ఒక్కరోజు కూడా పోలిని మాత్రం తను ఎప్పుడు కూడా తీసుకుని వెళ్ళలేదంట. అయినా సరే తన పని తను చేసుకుంటూ ఇంట్లోనే ఆ పోలి దీన జనరక్షక ఆర్తత్రాణ పరాయణ గోవింద గోపాల అచ్యుత గోవింద అని చెప్పి ఆవిడ ఆ దేవుడి నామాలు ఆవిడకి వచ్చి చదువుకుంటూ ఇంట్లోనే తన పని తను చేసుకుంటూ దైవనామస్మరణ చేసుకుంటూ ఉండేదంట. కానీ ఈ మారి ఈ కోడళ్ళని తీసుకుని అక్కడికి వెళ్ళేది కదా. వెళ్ళినా కూడా అక్కడ ఆవిడ ఏం ఆలోచన చేసేదట, ఇంటికాడున్న పోలి ఏ మేగడ తినేస్తుందో, ఏ పాలు తాగేస్తుందో, ఇరుగు పొరుగు వారికి ఏమి ఇచ్చేస్తుందో అనుకుంటూ ఈ అమ్మాయి మీద చెడ్డ ఆలోచనలన్నీ చేస్తూ ఉండేదంట. కానీ ఇంటికి వచ్చాక కూడా ఈ అమ్మాయి మీద భర్తకి అన్నీ చెప్పి ఆ భర్తతో కూడా ఈ అమ్మాయిని బాధించేదంట. అయినా ఆ అమ్మాయి ఇప్పుడు కూడా ఏమీ లెక్క చేసుకునేది కాదు, తిరిగి సమాధానం చెప్పేది కాదు. తన పని తను చేసుకునేది, తన దైవాన్ని అలాగా స్మరించుకుంటూ ఉండేది అనమాట. అలాగా కార్తీక మాసం నెల రోజులు గడిచిపోయినాయి అనమాట. గడిచిపోయిన తర్వాత ఆఖరి రోజుని ఇళ్లలో 3 కోడళ్ళని తీసుకుని మాలి మామూలుగా దీపాలు కట్టడానికని వెళ్ళిందంట. వెళ్ళినప్పుడు ఇంకా అప్పుడు అందరూ వెళ్ళారు, ఆగ్రహం అయిపోయింది. కానీ ఏం చేయలేకపోతుందని ఈ పోలికి చాలా బాధ కలిగిందంట. బాధ కలిగినా సరే ఆవిడ ఏం చేసిందంటే అక్కడ ఉన్న కుండలో నీళ్లు శుభ్రంగా స్నానం చేసి తనకు ఉన్నదేదో పాత చీర కట్టుకుని తన చెంగు తను చింపుకుని ఒత్తు చేసుకుని అక్కడ ఉన్న కవ్వానికి ఉన్న కొంచెం నెయ్యి, కొంచెం ఈ వెన్న తీసి ఆ వెన్నతోటి ఆ ఒత్తు తడిపి ఒక దీపం వెలిగించి ఆ దేవుడి దగ్గర పెట్టి ఆవిడ దండం పెట్టుకుందంట. నాన్న, తండ్రి, నాయన, గోవింద, గోపాల, కేశవ, మాధవ, శివ, జనార్దన, దీనజన రక్షక, రక్ష రక్ష పాహిమాం అని దండం పెట్టుకుని ఆవిడ ఆ ఒత్తి వెలిగించుకుని బాధపడిందంట. నేనందరిలాగా ఏమీ చేయలేకపోతున్నానో, నేను చేసిన దాన్ని నువ్వు ఆశీర్వదించు, నా పూజని నువ్వు చేర్చుకో అని చెప్పి ఆ పోలి ఆ భగవంతుని అడిగినప్పుడు ఆ వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తి ఈ పోలి ఒక బాధ విన్నాడంట. చూసారా, మనం ఎప్పుడైతే మనస వాచ కర్మణ భగవంతుడిని తలుచుకుంటామో మన ఆర్తనాదం ఆ భగవంతుడి దృష్టికి తప్పకుండా చేరుతుందన్నమాట. అలాగే నిండు కలుగురు సభలో ఉన్న ద్రౌపది పిలిచినప్పుడు అతను ఏం చేశాడు?
అక్కడ నుంచి ఆవిడికి చీరలు పంపించాడా లేదా అలాగన్నమాట. అలాగా ఎప్పుడైతే ఈ పోలి మాటలన్నీ అతనికి వినబడ్డాయో, అతను వైకుంఠంలో ఉన్న కేశవుడు ఏం చెప్పాడంటే, విష్ణుమూర్తి విష్ణువు దూతలను పిలిచి, మీరు వెళ్ళండి, భూలోకంలో పోలి అనే ఒక అమ్మాయి ఏమి లేకపోయినా నన్ను పిలుస్తుంది, నన్ను ఆరాధన చేస్తుంది, ఉన్నంతలోనే నన్ను కొలుచుకుంటుంది, ఆవిడిని ఉన్నట్టుగానే మీరు బొందుతో స్వర్గానికి తీసుకురండి, విమానం వేసుకుని వెళ్ళండి అని చెప్పేసి చెప్పాడు. ఎప్పుడైతే అలా చెప్పాడో విష్ణుదూతలు విమానం పట్టుకుని వచ్చేసి, అమ్మ పోలి మీరు రావాలి, విష్ణుమూర్తి మిమ్మల్ని తీసుకురమ్మన్నారమ్మా అని చెప్పి ఆ విమానంలో ఎక్కించుకుని తీసుకెళ్ళిపోతున్నాడు. తీసుకెళ్తులోకి ఈ మాలి ముగ్గురు కోడలని తీసుకుని గబగబా వచ్చిందండి. అంతట్లోకి వచ్చి, చూసావా మనం లేనప్పుడు ఎవరన్నా పిలుచుకుని ఎలా వెళ్ళిపోతుందో, పట్టుకోండి అని చెప్పేసి ఆవిడ కాళ్ళు ఏరబడుతున్న ఆవిడ కాళ్ళని అత్తగారు పట్టుకుందంట. అత్తగారు కాళ్ళు పెద్ద కాళ్ళ కాళ్ళు రెండో కాళ్ళ కాళ్ళు మూడో కాళ్ళు పట్టుకుని వేలపడి వెళ్ళిపోతున్నారంట. ఈవిడ వెళ్ళిపోతుంది పోలి విమానంలో, వాళ్ళ కాళ్ళు పట్టుకుని వీళ్ళు ముగ్గురు వేలపడుతున్నారంట. ఈ దృశ్యం చూస్తుంటే అందరికీ చాలా విచిత్రంగా అనిపిస్తుందంట. చూసారా, అత్తగారి కాళ్ళు కట్టుకుని ఎలా వెళ్ళిపోతుందో అని చెప్పేసి అందరూ చెప్పుకుంటున్నారంట. అప్పుడు దాన్ని చూసి విష్ణుదూతలు ఏం చేశారు, మీరు స్వర్గానికి రావడానికి అర్హులు కాదు అని చెప్పేసి వాళ్ళు పట్టుకున్న ఆ మాలి పట్టుకున్న ఆ చేతుల్ని వదిలిపించేసి కిందకే వాళ్ళని పడేసి ఈ పోలీని మాత్రమే స్వర్గానికి తీసుకెళ్ళిపోయారంట. చూసారా, ఇందులో నీతి ఏంటంటే, మనం ఎప్పుడైనా సరే ఎక్కడికైనా వెళ్ళామా, తీర్థయాత్రలు చేసామా, అక్కడే ఉన్నామా, మనం పుణ్యం సంపాదించుకున్నామా, అది కాదు. అక్కడున్నా సరే మన మనసు మన దగ్గర లేకుండా ఉంటే ఎలాగా? మన మనసు మన దగ్గర ఉండాలి, మన మనసు భగవంతుడి మీద ఉండాలి. అలా భగవంతుడి మీద పని పెట్టుకుని తన పని తను చేసుకుంటూ ఈ రోజున కూడా ఎవరిని ఏం మాట్లాడకుండా, ఎవరి విషయాలు పట్టించుకోకుండా తన విషయం తనే చూసుకుని తనకు ఉన్నంతలో దైవారాధన చేసుకున్న ఆ పోలి ఎలా స్వర్గానికి వెళ్ళిందో చూసారా. అదే భక్తి ప్రధానం కానీ దేనికైనా సరే చేసే పదార్థాల ప్రధానం కాదని మనం తెలుసుకోవడానికే ఈ కథ. కార్తీక మాసం ముగించుకున్న ప్రతి ఒక్కళ్ళు ఈ కథ వినాలి. మనసా వాచా కర్మణ భగవంతుడి పాదాలు పట్టుకుని, ఒక్క కార్తీక మాసం కాదు, ప్రతి ఒక్క రోజు కార్తీక మాసంలో ఒక రోజులా, ప్రతి ఒక్క నెల ఒక కార్తీక మాసంలా మన జీవితం అంతా భగవంతుడి పాదాలు పట్టుకుని మనం అందరం వేడుకుంటూ మంచిగా ఉండాలని అందరినీ కోరి ప్రార్థించుకుంటూ సాయిరా. ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి. ఓం లక్ష్మీనారాయణాయ నమః, కార్తీక దామోదరాయ నమః. ఓం సాయిరా. ఓం శక్తి.